తెలంగాణ అంటే జనరల్‌గా తెలంగాణ మ్యారేజ్‌లు అంటే ముక్క సుక్క ఉంటదని విన్నాను. సో, ఎక్కువగా ఎవరైనానంట. మీరేమైనా టచ్ చేసారా? లేదండి. బట్ మా మ్యారేజ్‌లో అయితే గట్టిగా మటన్ పెట్టినాం. హ్మ్. మా మ్యారేజెస్ అంటే మా మమ్మీ వాళ్ళ దాంట్లో పెట్టరు. ప్యూర్ వెజ్ పెళ్ళిళ్ళు చేస్తారు. రిసెప్షన్ గట్టిగా చేసుకుంటారు. ఓకే. కానీ ఇంకా అత్తమ్మ వాళ్ళ వైపు పెళ్లిలో కూడా కావాలి అంటే అట్లా. సో, పెళ్ళిళ్ళు ఎక్కువగా తెలంగాణ సైడు మటను ఇవన్నీ ఉంటాయి గదా! ఉంటాయి కానీ మా దాంట్లో ఉండకపోయేది. బట్ మేము కూడా స్టార్ట్ చేసినాం. మీరు ఆంధ్ర సైడ్ వచ్చినట్టు అనిపించిందయితే అప్పుడు. ఆ! సో, ఇంక మిమ్మల్ని గూడా మార్చేసినట్టున్నారు గదా! ఇప్పుడంతా మిక్స్డ్. అంటే మోస్ట్‌లీ మన తెలంగాణలో అంత ఎట్లుంటదో అట్లనే ఉంటది. కాకపోతే మా మమ్మీ వాళ్ళు విశ్వ బ్రాహ్మిన్స్. సో కైండ్ ఆఫ్ ఏంటంటే ప్యూర్‌గా వెజ్ పెళ్లి చేసి నెక్స్ట్ చిన్నిందులు 16 రోజుల పండుగ అప్పుడు సెలబ్రేట్ చేసుకుంటారు. చేసుకున్నాలని బాగా ఆలోచించారు. అండ్ రైట్ ఇన్‌స్టా దీని గురించి పక్కన పెడితే మీరు టీచర్స్‌గా అప్పుడు స్టడీస్‌లో అప్పుడు గాని అప్పుడు ఏమైనా లవ్ ప్రపోజల్ వచ్చాయా? చాలానే వచ్చినాయి. చెప్పండి. లెక్కెట్టుకుంటా. సో, ఎందుకు అవన్నీ వదిలేసి ఇక్కడే కనెక్ట్ అవుతే ఈ పర్సనే రైట్ అని మీకు అనిపించింది? అంటే వాళ్ళు ప్రపోజ్ చేసింది ఎంతసేపటికి పైన పైన అనిపించేది. అర్థమైపోయేది ఏదో అట్లా బయటికి తీసుకెళ్ళడానికో లేదా టెంపరరీ అనిపించేది. ఆ ట్రస్ట్ అయితే ఎవరి మీద అనిపించలేదు. సో ఈయన దగ్గర ఏంటంటే స్టార్టింగ్ నుంచి ఏదో ఒక కైండ్ ఆఫ్ కనెక్షన్, అది ఏంటని చెప్పలేను, ఒక ట్రస్ట్ వచ్చింది. వచ్చింది అది అంతే. అది ఎందుకు వచ్చిందో నాకు కూడా తెలియదు. మ్యారేజ్ టైంలో కూడా కొంచెం ఆలోచించుకున్నాం, అంటే ఇద్దరు ఇంట్లో ఒప్పుకుంటే చేసుకుందాము అని. ఇద్దరు ఇంట్లో ఒప్పుకున్నాకే చేసుకుందాం అని అనుకున్నాం. ఎక్కువ టైం ఏం పట్టలేదు, ఒప్పేసుకున్నారు. ఇద్దరు ఫ్యామిలీస్ లో ఒప్పేసుకున్నారు. బ్యూటిఫుల్ అమ్మాయిని పడగొట్టారంటే అతను రియల్లీ గ్రేట్. తనకేమైనా ఉన్నాయని అడిగారు ఒకసారైనా? ఉన్నాయి, ఉండుంటాయి. ఇట్స్ ఓకే, అవన్నీ ఫాస్ట్. ప్రెసెంట్ లో నేనున్నాను, నన్ను చూస్ చేసుకున్నారు కదా. సో నా దగ్గర ఆగాడంటే చాలా పాజిటివ్ గా వెళ్తున్నావు. సో తన అదృష్టం అంటున్నావు కానీ నువ్వు దొరకడం అదృష్టం. ఇద్దరం వి బోత్ ఆర్ లక్కీ. అదే ఫీల్ అవుతాను నేనైతే. తను లక్కీ అని నేను చెప్పలేను, నేను కూడా లక్కీ. కాకపోతే నా దగ్గర వచ్చి స్టాప్ అయ్యాడు కదా, సో అది నాకు చాలా స్పెషల్ యూనో జెస్చర్ లాగా అనిపిస్తుంది. నా దగ్గర స్టాప్ అయి నన్ను పెళ్లి చేసుకున్నాడంటే బాగా నచ్చాననే కదా. సో నెక్స్ట్ ఏంటి, ఏం చేద్దాం అనుకుంటారు? అంటే నెక్స్ట్ అయితే డెఫినెట్ గా కెరీర్ మళ్ళీ రీస్టార్ట్ చేయాలి, కొంచెం బాబుని స్కూల్కి పంపించి. అండ్ ఇన్స్టా, యూట్యూబ్ ఇది కంటిన్యూ. యూట్యూబ్ లో చాలా తక్కువ ఉంటున్నా, అది కూడా కొంచెం యాక్టివ్ అవ్వాలి అనేసి అనుకుంటున్నా. కొంచెం బ్లాగ్స్ చేద్దాం అనిపిస్తుంది, కానీ మొత్తం అంతా అయిపోయినాక గుర్తొస్తుంది, అయ్యో ఇది రికార్డ్ చేసుకోవాల్సింది కదా, పోస్ట్ చేయాల్సింది కదా, నేను మర్చిపోయినా అని. ఏదన్నా పండగ చేసినప్పుడు ఇంట్లో పొద్దునంతా పిచ్చి పిచ్చిగా ఉంటాం కదా రెడీ అవ్వకుండా, ముందు రోజే అనుకుంటా అసలు ఇదంతా రికార్డ్ చేయాలి, కెమెరా ఇక్కడ పెట్టుకోవాలి, అది చేయాలి ఇది చేయాలని. అంతా అయిపోయిన తర్వాత అప్పుడు గుర్తొస్తుంది, అరే చేయాల్సింది కదా అని. సో అట్లా చాలా సార్లు మిస్ అయినా, బతుకమ్మ కానీ దివాళీ కానీ ఇవన్నీ చాలా ఈవెంట్స్, చాలా ఫెస్టివల్స్ మిస్ అయ్యా. సో ఇప్పుడు ఇక మీదట అట్లీస్ట్ యూట్యూబ్ లో కొంచెం అన్న మంత్లీ ఒక 2-3 వ్లాగ్స్ పెట్టడానికైనా చేద్దాం అనేది గోల్, చిన్న గోల్. రోజు ఫాలో అవ్వాలి కదా. అండ్ ఇంకోటి ఏంటంటే ఇన్స్టాలో చూసుకుంటే గుడ్ వే, ఎంత గుడ్ వేలో వెళ్ళినా బ్యాడ్ కామెంట్స్ అనేవి వస్తుంటాయి. సో అంటే కొంతమంది ఆ బ్యాడ్ కామెంట్స్ ని తీసుకోలేరు అనమాట, మనసుకి హర్ట్ అనిపిస్తుంది. సో మీకు అలాగా బాధ అనిపించిన కామెంట్స్ ఏమైనా ఉన్నాయి? స్టార్టింగ్ లో చాలా బాధ అనిపించింది. ఒక రోజు మొత్తం డల్గా కూర్చునేదాన్ని, మళ్ళీ నెక్స్ట్ వీడియో చేయాలంటే మనసు ఒప్పేది కాదు, మళ్ళీ ఏం పెడతారో ఏంటో అని. తర్వాత సేమ్ ఇంకా మా హస్బెండ్ అన్నారు, బయట వాళ్ళంటే నువ్వు ఎందుకు ఫీల్ అవుతావు, నువ్వు ఫీల్ అవ్వాల్సింది నేనంటే ఆర్ మీ మమ్మీ అంటే, ఇంకా అంతకు మించి పెద్దగా ఎవరిని పట్టించుకోకూడదు. ఓకే నీకు నచ్చింది నువ్వు చెయ్యు అనే వాళ్ళు అంటానే ఉంటారు, అది కమెంట్స్ ఫామ్ లో అంటారు, డైరెక్ట్ గా మాటల్లో అంటారు. సో ఇట్స్ ఓకే, అవన్నీ పట్టించుకోవద్దు. బాగా సీరియస్ గా తీసుకున్న కామెంట్ ఏమైనా ఉందా, ఎవరైనా ఇది బాగా ఎక్కువగా చేస్తున్నారు అని? అంటే ఒకరిద్దరు మెసేజెస్ ఏం పెట్టారంటే, బాగా ఖాళీగా ఉండి మీ హస్బెండ్ సొంబంతా రీల్స్ కి పెడుతున్నావు, ఇట్లాంటివి కొన్ని కమెంట్స్ వచ్చినప్పుడు నవ్వొచ్చేది, బాధేసేది, నవ్వొచ్చేది. రేపు పిచ్చి ముఖం, నీకు తెలుసా ఇంట్లో ఎంత పని ఉంటుంది, యూఎస్ లో గిన్నెలు తోముకోవాలి, బట్టలు మేమే మట్ట పెట్టుకోవాలి, ఇల్లు తెచ్చుకోవాలి, ఇప్పుడు పిల్లలకి ఇంత చిన్న బాబు ఇక్కడ ఉంటే మంచిగా అమ్మమ్మలు నానమ్మలు ఎంత హెల్ప్ ఉంటుంది, పని మనుషులు ఉంటారు. సరే అట్లీస్ట్ అందరికీ
ఆ లగ్జరీ లేకపోయినా అట్లీస్ట్ ఉన్న వాళ్ళైతే హెల్ప్ తీసుకుంటారు. అక్కడ అంత చిన్న బాబుని కోవిడ్ లో మేము ఇద్దరమే చూసుకున్నాము. వీ నో వాట్ వీ హ్యావ్ గాన్ త్రూ. సో ఇట్స్ ఓకే. ఇప్పుడు మీ హస్బెండ్ సొమ్మంతా అంటే నేను ఏమైనా మూవీస్ తీస్తున్నానా, ఆయన శాలరీలు పెట్టి ఆయన డబ్బులు పెట్టి ఇన్స్టా రీల్ చేస్తున్నా, దాంట్లో ఏం ఖర్చు అవుతుందండి నాకు అర్థం కాదు. సో అంత అసలు నాలెడ్జ్ లేకుండా కమెంట్స్ పెడతారు కదా, ఇమ్మెచ్యూర్డ్ గా పెడతారు కదా. కొంచెం స్టార్టింగ్ లో అంటే ఇనీషియల్ గా చాలా బాధ అనిపించేది, వీళ్ళంటే ఇట్లా పెట్టేశారు, నేను అంత ఏం చేసినాను అని. ఇప్పుడు పిచ్చలైట్ అనుకోండి, నాకేంటి అలా. సో బ్యాడ్ ఎంత ఉంటుందో గుడ్ కూడా అంతే కనిపిస్తాయి. బట్ ఈ మధ్యన కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ ని ఇంటర్వ్యూ చేస్తుంటే కొంతమంది చెప్పారన్న కొన్ని కవిత్వాలు వస్తుంటాయి, వినేటప్పుడు చాలా బాగుంటాయి. అలాంటి కవిత్వాలు ఏమైనా వచ్చాయా? నాకు గుర్తుకు లేదు కానీ చాలా ఫిల్మీగా పెడతారు. అంటే అవి ఆల్మోస్ట్ ప్రతి ప్రొఫైల్ కింద పెడతారు వాళ్ళు, నాకు ఒక్కదానికే కాదు. అంటే ఇప్పుడు మా పియర్స్ ఉంటారు కదా, ఇన్స్టాలో మా ఫ్రెండ్స్ ఉంటారు కదా, ఎప్పుడన్నా వాళ్ళ కమెంట్స్ కిందకి వెళ్ళి చూసినా కూడా అవే ఉంటాయి. సో యూనివర్సల్ గా అందరికి సేమ్ కమెంట్ కాపీ చేస్తారు. సో ఎందుకని అంటారు అంటే ఒక మ్యారీడ్ అయిన ఉమెన్ అని తెలిసి కూడా ఫ్లర్ట్ చేయాలని ట్రై చేస్తారు, అటెన్షన్ కోసం అనిపిస్తుంది. మేబీ ఆ కమెంట్ కి రెస్పాండ్ అవుతే హ్యాపీగా అనిపిస్తుందో, లేకపోతే కొంతమంది ఆ బ్యాడ్ కమెంట్స్ కి కూడా మళ్ళీ ఇంకో రీల్ ఆర్ స్టోరీ పెట్టి వాళ్ళని హైలైట్ చేస్తారు వాళ్ళ ప్రొఫైల్ ని. సో అట్లా ఫేమ్ కోసం కూడా కొంతమంది, అటెన్షన్ కోసం కూడా కొంతమంది చేస్తారు. నేనైతే బ్లాక్ చేస్తా, అంతకన్నా ఎనర్జీ నేను పెట్టలేను దేని మీద కూడా. సింపుల్. సో మొత్తం మీ లైఫ్ లో హ్యాపీయెస్ట్ మూమెంట్ అంటే ఏం చెప్తారు? మ్యారేజ్ అని చెప్పేదాన్ని ఇంత ముందు, కానీ ఇప్పుడు మా బాబు పుట్టింది, అస్సలు కంప్లీట్ అప్ సైడ్ డౌన్ చేసేసాడు లైఫ్ ని. ఎంత ముందుకు బాబు పుట్టక ముందుకు డిఫరెంట్ వాణి, బాబు పుట్టిన తర్వాత డిఫరెంట్ వాణి అయిపోయింది. ప్రయారిటీస్ చేంజ్ అయిపోయినాయి. పర్సన్ ని కూడా ఇంకొంచెం యాక్టివ్గా ఉండి, కొంచెం ఏమంటారు అవుట్ స్పోకెన్ పర్సన్ ఎక్కువ ఉండేదాన్ని. బాబు పుట్టిన తర్వాత ఎందుకో తెలీదు చాలా ఓపిక పెరిగిపోయింది, తెలియకుండానే వచ్చేసింది. నాలో ఇంత ఓపిక కానీ మమ్మీ వాళ్ళే సర్ప్రైజ్ అయ్యారు నన్ను చూసి. అండ్ ఈవెన్ మా హస్బెండ్ కూడా అనిపిస్తుంది అంటే అప్పుడప్పుడు, వీడు పుట్టిన తర్వాత నీకు చాలా ఓపిక పెరిగిందిరా అంటాడు. సో అట్లా తెలియకుండానే ఒక డిఫరెంట్ పర్సన్ అయిపోయా. నాలో ఇంత మదర్లీ నేచర్ ఉందా అనేది అప్పుడు అనిపించింది. అండ్ కొంచెం డెలివరీ అదంతా కూడా చాలా టఫ్ అయింది. సో కొంచెం అనెస్థీషియా ఎక్కువైపోయి ఫెయింట్ అయిపోయి చాలా కాంప్లికేషన్స్ అయినాయి. సో అందుకని అది పుట్టిన తర్వాత బాబుని చూసుకున్న తర్వాత అనిపించింది, అమ్మ రీబర్త్ వచ్చిందిరా. నిజంగానే చాలా మంది అంటారు కదా అలా రీబర్త్ ప్రాసెస్ అన్నట్టు, వాడు పుట్టిన తర్వాత నాకు కూడా ఒక పర్సన్ డిఫరెంట్ గా పుట్టిననా అనిపించింది. సో చాలా చాలా ప్రెషియస్ మూమెంట్ అది. అండ్ బిఫోర్ మ్యారేజ్ ఆఫ్టర్ మ్యారేజ్ తేడా అంటే ఏం చెప్తారు వాణిలో? బిఫోర్ మ్యారేజ్ జోవియల్ ఫ్రెండ్లీగా ఉండేదాన్ని, అందరినీ నమ్మేదాన్ని. కొంచెం అంత డిఫరెన్షియేట్ చేసుకునే అంత మెచ్యూరిటీ నాకు లేకుండే అనిపించింది. ఆఫ్టర్ మ్యారేజ్ కూడా ఆల్మోస్ట్ కొన్ని ఇయర్స్ అంతే అయ్యింది. కొన్ని రోజులు వచ్చి అబ్రాడ్ లో ఉన్న తర్వాత డిఫరెంట్ పీపుల్ ని చూస్తూ ఉంటే అప్పుడు అనిపించింది, అరే ఇది వాళ్ళు ఫ్రెండ్షిప్ కంటిన్యూ చేయరు, జస్ట్ అవకాశం కోసం చూస్తూ ఉంటారు. అంటే అవకాశం అంటే ఇట్స్ నాట్ ఇన్ అ బ్యాడ్ వే, బట్ జస్ట్ ఉన్నప్పుడే మాట్లాడతారు, లేనప్పుడు మర్చిపోతారు. సో అట్లాంటివన్నీ చూసినప్పుడు అనిపించింది, ఓకే అందరికీ అంత ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు, మన లైఫ్ లో కొంతమంది కంటిన్యూ అవుతారు. సో ఉన్న 10 మంది ఫ్రెండ్స్ అయినా చాలు, ఆర్ 2-3 ఫ్రెండ్స్ అయినా చాలు, కానీ మన లైఫ్ ని వాళ్ళు కూడా ఈక్వల్ గా షేర్ చేసుకొని కంటిన్యూ అయ్యే వాళ్ళతోటి కంటిన్యూ చేసుకుంటే బెటర్. అట్లా అది నేర్చుకున్నాను బిఫోర్ ఆఫ్టర్. అంతమందికి ఏంటంటే ప్రతి ఒక్కరితో టచ్ లో ఉండాలి, ఏమనుకుంటారు, వాళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళు ఏం చేస్తున్నారు, మనం ఫోన్ చేద్దాం, వాళ్ళు ఫోన్ చేసినప్పుడు మాట్లాడదాం, అట్లా కొంచెం ఎక్కువ ఉండేది. ఇప్పుడు మోర్ లీనింగ్ టువర్డ్స్ క్వాలిటీ దాన్ క్వాంటిటీ. సో బిఫోర్ చూసుకుంటే ఇలా నమ్మిన వాళ్ళలో నుండి అంటే పర్సన్ పేర్లు ఎవరు చెప్పకపోయినా ఇలాంటి పర్సన్ వల్ల నేను చాలా ఫీల్ అయ్యాను ఎవరు ఉందా? అంత హార్ట్ కి తీసుకుంది ఏం లేదండి. అంటే ఫ్రెండ్స్ అని మనతో పాటే ఉండి మన వెనకాల మన గురించి ఇది మాట్లాడితే కొంచెం అనిపించేది. వాళ్ళని నేను వెంటనే పోయి అడిగేదాన్ని కూడా అప్పుడున్న మెంటాలిటీకి, ఏంది నువ్వు ఇది అన్నావంట, అంత కష్టం ఏమైంది నీకు, నాకు చెప్పొచ్చు కదా, అంత ప్రాబ్లం అయితే నాతో ఎందుకుంటున్నావు, అట్లా ఇమ్మెచ్యూర్డ్ గా కొంచెం అడిగిన డేస్ కూడా ఉన్నాయి. ఇప్పుడు అంత టైం పెట్టట్లే అంటున్నా. అంటే ఇప్పుడు చాలా డిఫరెంట్ పర్సన్ అయ్యానని చెప్పాను, కానీ ఇప్పుడు నా ప్రయారిటీస్ చేంజ్ అయినాయి. ఇప్పుడు నాకు అంత వెళ్ళి వాళ్ళని అడిగే అంత ఓపిక కూడా లేదు. ఇప్పుడు నేను అడిగి వాళ్ళకి ఎందుకు ఇంపార్టెన్స్ ఇవ్వాలి, నేను ఇగ్నోర్ చేస్తా.